5 రోజుల క్రితం హయాత్ నగర్లోని కోహెడా గ్రామంలో చనిపోయిన పల్లపు గోవర్ధన్ ఇంటి దగ్గర మనం ఉన్నాం. మనతో పాటు అతని తండ్రి గారు ఉన్నారు. ఒకసారి ఏం జరిగింది అనేది క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ మీరేనా పల్లపు గోవర్ధన్ తండ్రి గారు? నేనే. ఏమైందండి అసలు మీ కొడుకు ఎందుకు చనిపోయాడు? ఎందుకంటే ప్రేమించి ఒక అమ్మాయిని ప్రేమలో పడి ఈ విధంగా జరిగింది. ఆ బాధలకు ఏం జరిగిందో మనకు తెలుస్తలేదు. ఏ విధంగా జరిగిందనేది మనకి ఎటువంటి చెప్పలేక వాడు కుమిలి ఈ విధంగా చచ్చిపోయిండు. అయితే అలా వీడియోల పాస్పోర్ట్ మొత్తం మీద రాసి పెట్టిండు కాబట్టి ఆ వీడియో తీసినాకనే అలా నాయన నన్ను గిట్ట ఏదించింది వాడుకొని వదిలేసి వేసింది నాయన అని వల్ల వల్ల నా కొడుకు ఏడ్చిండు. బాగా ఏడ్చి విధంగా ఏడ్చి ఎంత బాధ ఉందో, ఆడు ఎంత ఆయుసం పెట్టుకున్నాడో, ఎంత ఎలా తీసిండో ఆ బాధ నెత్తి పెట్టుకొని క్యాబ్లో కూర్చొని మాట్లాడి, నాయన ఇట సంగతి ఇట ఇది జరిగింది, అది నన్ను మోసం చేసింది, తప్పు చేసిన నాయన నేనని ఒప్పందం చేసుకున్నాడు. దాన్ని ఎంత బాధ ఇడవకు నాయన, దాన్ని ఏ బాధ అయినా పెట్టి దాన్ని ఇడవకు నాయన, దాన్ని ఇడవకు నన్ను మోసం చేసింది అని అన్నాడు. మళ్ళీ ఏం చెప్పిండంటే, మళ్ళా పిల్లగాడు ఉన్న నాయన నాకు బాబు కూడా పుట్టింది ఆయన, మంచిగా ఉన్న ఆయన, తీసుకున్న ఆయన, అది అమ్ముకుంది నాయన అని అన్నాడు. అమ్ముకున్నంటే ఏంది ఎక్కడ అమ్ముకున్నా అంటే హాస్పిటల్ పేరు చెప్పిండు. హాస్పిటల్ పేరు చెప్తే హాస్పిటల్కి పోయి ఈ సర్టిఫికెట్ హాస్పిటల్ పోయి తీసుకొచ్చాను. నిన్నే తీసుకొచ్చిన. ఇదే పోయి తీసుకొచ్చిన. తీసుకొని నిన్నే తెచ్చి ఎస్ఐ గారు కూడా ఇచ్చి వచ్చిన. ఇచ్చి వచ్చి సాక్ష్యం కావాలి కొడుకు పుట్టినట్టుగా ఏం లేదని ఇది ఇచ్చినాక చేసినాక ఇప్పుడు ఏమంటారు అంటే దాని నుంచి నాకు అది చెప్పిన మాట ఇన్వాల్వ్ పడుతుంది. కానీ అదే నేను చేస్తే ఈ పార్టీకి నన్ను అర్ధగంట సేపట్లో తీసుకొని బొక్కలు వేసిన బొక్కలని రెగొడుతున్నారు. వాళ్ళకి న్యాయం చేయాలి. అదే వాళ్ళకి చేసి అడవిలో చేస్తే ఇవాళ నన్ను ఒక్కరిని నా తమ్ముళ్ళని కానీ నా కొడుకులను కానీ ఒక్కరిని లేకుండా తీసుకుపోయి బొక్కలు తంతుండే. ఒక్కదాన్ని పట్టుకొచ్చి అడిలో పెట్టి ఆమె చెప్పింది లేదంట, ఆమె చేయలేదంట అంటే నీకు సాక్ష్యాధారాలు అన్ని నీ అందుబాటులో పెట్టినప్పుడు ఆమె చెప్పింది తింటాను కరెక్ట్ న్యాయం ఏడు జరుగుతుంది. నువ్వు ఏం చేస్తున్నావు? ఆమె చెప్తుంది నాకు వద్దు బువా నేను తిననన్నట్టు మాట్లాడతావా? లేకుంటే ఎట్ట ఈ విధంగా చేసి గట్టిగా పోరాటం చేసి నువ్వు ఏ విధంగా చేసి చంపలేదు, నువ్వు ఎట్ట చేయలేదని నువ్వు ఎట్ట పెళ్లి చేసుకున్నావు? మళ్ళీ అంటే నా కొడుకుతో షాపింగ్ చేయించుకుంటావు, అన్ని చేయించుకుంటావు, బద్మాష అన్ని అన్నదమ్ములకు అందరికి ఎరకలకు కొడుకులకు ఎరకాయ తల్లికి ఎరకలేంది ఎట్టుంటది సార్? తల్లికి డెలివరీ అయింది, పిల్ల డెలివరీ అయింది, చేసింది, తీసుకుంది, అన్ని వాడుకున్నప్పుడు నీకు తల్లి చేసినప్పుడు వీడు పెళ్లి ఎందుకు చేసుకుంటాడు? ఇప్పుడు నేను ఆడే నా కొడుకే చేసుకోమని వాడు అంటాడా? పెళ్ళాన్ని ఇచ్చిపెట్టమంటాడా? ఇప్పుడు పెళ్ళాన్ని ఇచ్చిపెట్టమంటాడు, కొడుకుని అమ్ముకుని అంటాడు. ఇప్పుడు వాడు ఎందుకు చేస్తాడు? నువ్వు ఎంత బాధపడినావు కదా అంటే పిల్లని కంటే ఇవాళ రేపు ఆడోళ్ళు సరదానే కంటురా. సరదాగానంట అది ఇది ప్యాషన్ అని అంటుంది. అది ప్యాషన్ అంట, అది పిల్లని కంటే ప్యాషన్ అంట. ఒకళ్ళు పిల్లలు పుట్టకుంటే కొండ దేవతలను మొక్కుతున్నారు, లేక పిల్లలు లేక ఇవాళ రేపు గొడ్రాలు లేకున్నారు. ఒక్కొక్క తల్లులు తండ్రులు ఉన్నారు, అలా బాధ గోసంది. ఇప్పుడు ఈ అంట ప్యాషన్ అంట, అది ఇవాళ చెప్తుంది ప్యాషన్ సరదాగా. అంటే మనం డ్యూటీ పార్క్ పోయినట్టుగా, ఏ పార్కింగ్ ఏరియాలకు తిరిగినట్టుగా. అంటే ఇది ఎక్కడన్నా తల్లిలకు వాడు లేడీస్లకు కన్న తల్లులకు వాళ్ళకన్నా ఇది అనేది పద్ధతేనా? ఇది ఎంజాయ్ కానీ ఇదేనా? అది ఇప్పుడు మహిళా మండలం మేడల్లో కూడా ఉన్నారు కదా, ఇది న్యాయమే నాలది. సరదాగా ఎట్టగంటారు? ఇలా సరదాగా అంటే ఎవడు పెళ్లి చేసుకోవద్దు, ఇక ఎవరు పడితే వాళ్ళు చేసుకొని పోవాల్సింది కదా. ఇలా కట్టుకున్నాడు ఎందుకు పెళ్లి ఎందుకున్నది? 4 లక్షలు దేవతలు ఎందుకు చేసుకున్నారు? 4 లక్షలు వేసుకొని కాయో పండు వండుకొని నీ కాయ నీ పండు నీ పక్కన పెట్టుకుంటావు. నా కొడుకు నా బిడ్డ అని ఎందుకు చెప్పుకుంటున్నావు? సమాజానికి ఎందుకు చెప్తున్నావు? గుర్తింపు ఎందుకు? మళ్ళా నీకెంతమంది కొడుకులని ఈ ఓటు రేట్ ఎందుకు? ఇవన్నీ ఎందుకు? అది సరదాగానంట. పిల్లగానంటే ఇవాళ వచ్చి నుంచి చెప్తున్నది అది పిల్లగానికి సరదాగా తిన్నాం, ఎంజాయ్ చేసినాం అంటే ఎంజాయ్ దేనికి? శరీరం ఎంజాయ్ చేస్తారు ఎవడన్నా? ఏ సంబంధం చేస్తున్నావు? ఏంది? ఓ అయ్య పుట్టినవా పుట్టలేదా? సిగ్గు శరం లజ్జ ఉందా దానికి? ఆడోళ్ళకు మచ్చ తెచ్చినవయ్యా ఇది మాట మాట్లాడుతుంది. అది గాయ ఇదేనా దాని రీతి, దాని పద్ధతి ఇదేనా?
దాని అయ్యమ్మకు కరెక్ట్ పుట్టిందా పుట్టలేదా గాయది అది. ఆ? ఆడ మహిళా మండలం మొత్తం మీద తలదించుకున్నట్టు చేస్తుంది అది సరదాగా. అంటే సరదాగా ఎట్టగంటారు అంటే ఎవరికి పెళ్ళొద్దు పేరంటం వద్దు, ఎవరు ఎంజాయ్ అయితే ఎవరింటి ఇల్లెందుకు పెంటెందుకు సంసారాలు ఎందుకు ఓదలెందుకు, ఇది ఎక్కడ న్యాయం? ఇది అన్యాయమేనా? మీ కొడుకు మాట్లాడిన వీడియో కాల్ ఏముంది అసలు లాస్ట్ చనిపోయే ముందు? లాస్ట్ చచ్చిపోయే ముందు ఏముంది అంటే, నాయన నాకు కొడుకు పుట్టిండు, నా కొడుకు పుట్టిండు, ఆడ కొడుకున్నాడు, అది అమ్ముకుంది నాయన, అది ఇంకో పెళ్లి చేసుకుంటుంది, ఇడువకు నాయన, నేను తట్టుకోలేకపోతున్నా, బాధ తట్టుకోలేకపోతున్నా నాయన, నన్ను క్షమించు, నేను తప్పు చేసిన, నువ్వు ఎసెంటి ఇబ్బంది పెట్టకుండా దీని ఒక ఆడదాని వల్ల నేను చచ్చిపోతున్నాను నాయన, చాలా ఇబ్బందిలో పడి చచ్చిపోతున్నా నాయన, ఏమనుకోకు నాయన, ఈ మాట లాస్ట్ మాట అయ్యా. అంటే ఆ వీడియోలో ఉన్న ఎవిడెన్స్ ఉన్నాయి మొత్తం మీద, ఈ వీడియోలు ఉన్నాయి అన్ని. వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, పార్కులు గుట్టలు రాయికులు అన్ని ఎక్కడెక్కడ తిరిగారు అన్ని ఫోటోలు ఉన్నాయి. ఇంక ఎంజాయ్ చేస్తాం కడుపుకి తింటానికేనానే, తింటావు ఎరుగుతావు, కడుపు తిని ఎరిగి సంపాదన వద్దు, నీ పిల్లలు వద్దు, సంతానం వద్దు, నీ అమ్మ నిన్ను కన్నది రోడ్డు మీద పెట్టిందా, నీ అమ్మ అట్నే కన్నదా, రోడ్డు మీద పెట్టేసిందా, మొత్తం మీ కుటుంబం మొత్తం అట్నే ఉందా, రోడ్డు మీదనే బట్టలు ఇడిసే తిరుగుతురా గాయ. అయ్యక అమ్మ కుట్టింది ఇల్లు ఉన్నావు ఎందుకున్నావు, ఒక బట్ట కట్టింది ఎందుకు అనుకున్నావు, మనకి ఇజ్జత్తుకు ఆడి జాతి ఇల్వ తీసేసింది బద్మా. ఏమి ఇల్లు ఉంది? మీకు ఎటువంటి న్యాయం జరగాల? నాకు ఎటువంటి న్యాయం జరగాలంటే, నా పిల్లగాడు ఎక్కడ పోయింది ఏడున్నది, నా పిల్లగాడిని నా కొడుకు మనమని తీసుకురావాలి. అదొకటి. సమాజానికి కన్నతల్లులు ఎంతో మంది ఉన్నారు, కొనుక్కున్న తండ్రి కొడుకులు ఉన్నారు, తల్లిదండ్రులకు తీసుకురావాలంటే మీ కొడుకు అమ్మేసిండు అనే వాదన వస్తుంది కదా అక్కడ. నువ్వు కేసు ఎందుకు పెట్టలేదు? నా కొడుకు అమ్మిండు బాగానే ఉంది, నువ్వు కేసు ఎందుకు పెట్టలేదు? నా కొడుకు అమ్ముకొని పోతున్నప్పుడు నువ్వు కేసు ఎందుకు పెట్టవు? నువ్వు అయిందానే నీ కడుపు తెరిచి కన్నావు కదా, కేసు ఎందుకు పెట్టవు? అప్పుడు తెలియదా నీకు? కన్న పేగును అమ్ముకునే లెక్కలు కనబడుతున్నాయి ఆమె దగ్గర. అది మొత్తం మీద రౌడీ సీజన్ లేకంటే వాడుకొని వదిలేస్తుంది. అది మొత్తం మీద జనాన్ని ఎంతమందిని చేసింది అట్ట. నా కొడుకే అనేప్పుడు పోయి పెళ్లి చేసుకుంటున్నామంటే, నా కొడుకు సత్సంగా కూడా అక్కడ ఉన్నామంటే, 4 ఏళ్ళు సంసారం చేసి వేరే దగ్గర పోయి నువ్వు తాళి కట్టించుకున్నావంటే, నీకు సమాజంలో సిగ్గు శరం ఏమన్నా ఉందా నీకు? ఒక దగ్గర వండుకొని ఒక దగ్గరికి పోతావా? వాడు ఉండగానే పోతావా? వాడిని చంపితివి, ఆడు పోతావు, ఆడు అని చంపుతావు, ఉంటావు, ఆడుంటావు, వాడిని కూడా చంపుతావు, ఇంకోని చూసుకుంటావు, ఇంకోటి తెస్తాడు. ఇది న్యాయమేనా? ఇది ఎక్కడ దాకా పోతుంది సమాజం? ఏంది ఇది? ఈ పద్ధతినేనా ఇది? అందరం అయ్యమ్మకు పుట్టిన వాళ్ళం ఒక ఇజ్జతికి బతుకుతున్నాము, ఓ సమాజంలో ఉండేది ఒకటి ఏంది, కొద్దిగా 4 ఏళ్ళతో 5 ఏళ్ళతో అన్నం తింటున్నాం. ఒక పద్ధతి ఒక న్యాయం ఉండాలని నేను అంటున్నాను.